హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ వాక్కాయలతోటి మనకు కేక్ మీద డెకరేషన్కు వాడే చెర్రీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను వాక్కాయలని వాష్ చేసి తీసుకున్నాను. ఈ వాక్కాయలను మిడిల్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనం చేసుకున్న షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి చెర్రీస్ చాలా స్వీట్గా ఉంటాయండి. ఇక్కడ నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఫుల్ కప్ వరకు నేను షుగర్ తీసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి. ఈ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయడం వల్ల చెర్రీస్ మంచి కలర్ వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి వాక్కాయలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ వాక్కాయలను షుగర్ సిరప్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ వాక్కాయల్లోకి షుగర్ సిరప్ మంచిగా వెళ్ళి చాలా స్వీట్గా ఉంటాయండి. 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి టర్న్ చేస్తున్నానండి. ఈ చెర్రీస్ను ఒక ఓవర్ నైట్ వరకు సోక్ చేయాలండి షుగర్ సిరప్లో. అప్పుడు ఈ సిరప్ అంతా ఈ వాక్కాయలు అబ్జర్వ్ చేసుకొని చెర్రీస్ చాలా స్వీట్గా ఉంటాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ చెర్రీస్ ఇలా ప్రిపేర్ అయ్యాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.